సరే ఈ పాయింట్‌లో ఇది మరీ దుర్మార్గంగా రాశారు. రక్తపు కూడు అంటే అంతకుముందు ప్రభుత్వాలన్నీ రక్తపు కూడు తిన్నాయని వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ పాయింట్ వాళ్ళు చెప్పదలుచుకున్నది నాకు అర్థమైంది ఏంటంటే, ఓ హామీ ఇచ్చారు, దాన్ని అమలు చేయలేదు, మోసం చేశారు కాబట్టి ఆయనకు హక్కు ఉందనేది వాళ్ళు రైజ్ చేసిన పాయింట్. అంటే నేను హామీ అన్నది దీనికి ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. నేను చాలా సార్లు చెప్తుంది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. రాష్ట్ర ఆర్థిక వనరులు 5 అంశాలతో రాష్ట్ర ఖజానాకు వస్తాయి. నెంబర్ 1 లిక్కర్, నెంబర్ 2 పెట్రోలియం ప్రొడక్ట్స్, నెంబర్ 3 రిజిస్టర్ అండ్ స్టాంప్స్ డ్యూటీస్, నెంబర్ 4 మున్సిపల్ వ్యవస్థ, 5వది ఆర్టీఏ వ్యవస్థ. ఈ 5 వ్యవస్థలో ఒక వ్యవస్థను నిజంగా నిర్వీర్యం చేసుకుంటే ఈ 4తో మనకి ఇవాళ రాష్ట్ర ఖజానాలో బతికే పరిస్థితి ఉందా? అది జీఎస్టీ ఎలక్షన్ ముందు చూసుకోవాలి. అది సార్ ఒకటి ఇక్కడ పాయింట్ 634 హామీలు ఇచ్చి మొత్తం ఆ వెబ్సైట్లో కంపారిజన్ పొలిటికల్ పార్టీలు చేసుకుంటారు, మనకు అవసరం లేదు. మద్యం ద్వారా ఆదాయాన్ని గడించడం సరైంది కాదు అని అంబేద్కర్ చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయాన్ని గడిస్తోంది. అటువంటి ముఖ్యమంత్రికి ఎట్లా అవకాశం ఉంటుంది అనేది పాయింట్. ఇప్పుడు ఒక గాంధీనగర్ ఉదాహరణకి గుజరాత్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళు మద్యం నిషేధించుకునే ఉన్నారు. వాళ్ళు మద్యపానం నిషేధం గాంధీ పుట్టిన ప్రదేశంలో. అలాంటి దగ్గరే మద్యం విచ్చలవిడిగా దొరుకుతుందని ఒక అపవాదం మోసుకుంటూనే ఉంది గుజరాత్ ప్రభుత్వం. దానికి ఏం అతీతం కాదు కదా. సో ఇప్పుడంటే నాకు సరే అది ప్రభుత్వంగా ముఖ్యమంత్రి గారికి అది యాక్టివేట్ చేయనియండి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, మద్యం వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు రక్తపు కూడు తిన్నట్ట. రామోజీ ఫిలిం స్ట్రీట్లో ఇప్పుడు మద్యం బార్ ఉందనుకోండి ఒకటి, ఎందుకు లేదు? ఆ చెతారా ఎందుకు అది హోటల్ ఇప్పుడు అది రక్తపు కూడా అవుతుందా? ఆయన రక్తం కూడా తింటున్నాడు, అది దాని అర్థం. అంటే లెక్కర వ్యాపారం చేసి డబ్బులు సంపాదన ప్రతి ఒక్కరు రక్తపు కూడు తిన్నట్టు. అంతే. మరి వాళ్ళు చేస్తే అదే చెప్పింది ఇందాక మీకు పైగా అది వ్యాపారం చేసేవాడికి జేబులో డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ముఖ్యమంత్రి జేబులో పోతాయా, ప్రభుత్వం ఖజానాలో పోతాయా? ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇంకా డైజెస్ట్ కాని విషయం వాళ్ళకి ఇందులో. ఇవాళ ప్రతి రూపాయి రాష్ట్ర బొక్కసానికి వస్తున్నాయి. మీకు అర్థమవుతుందా? లెక్కర పరంగా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా బ్రెవరేజ్ కార్పొరేషన్కి ప్రభుత్వానికి ట్రాన్స్పరసీ, ప్రజలకి ప్రభుత్వానికి ట్రాన్స్పరసీ, డబ్బులు రాష్ట్ర ఖజానాకి వస్తున్నాయి. అది మీరు డైజెస్ట్ కావట్లేదు. వీళ్ళు చెప్పి ఫిగర్లు ఏవైనా ఉన్నాయండి సార్, రాష్ట్ర బొక్కసానికి వచ్చే డబ్బులు అవి, అది వీళ్ళకి నచ్చట్లే. ఇక్కడ గతంలో మీరు ఇంకా చాలా ఉన్నాయి, ప్రభుత్వం విక్రయిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. దానికి పోవడానికి ముందు తెలంగాణలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశారు. తెలంగాణలో కూడా లిక్కర్ ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా లిక్కర్ అమ్ముతోంది. తెలంగాణ ప్రభుత్వం రక్తపు కూడి తిని ఈ విగ్రహ ఆవిష్కరణ చేస్తుందని రాసే ప్రయత్నం ఎందుకు ఈ పత్రిక చేయలేదు? రాసే దమ్ము అనండి సార్, ప్రయత్నం అనరు దాన్ని. పచ్చళ్ళోడికి అంత దమ్ము ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే 1000 నాగళ్ళు వస్తాయని ఒకసారి చెప్పాడు, జ్ఞాపకం ఉందా? ఇక్కడ ఏ పునాదుల మీద ఏర్పడిన సామ్రాజ్యం అందరికీ తెలుసు. ఆ పునాదులు కదులుతాయన్న భయానికి ఏది పడితే అది రాతలు ఇక్కడ రాయడానికి ఉండదు. ఉనికి లేని దగ్గర ఉనికిని చాటుకోవడానికి రాసే ఒక దౌర్భాగ్యం రాతలు అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్క నిమిషం, ఏ ప్రభుత్వం నిర్వర్తిస్తున్న కార్యక్రమాలు ఎక్కడైతే మంచి అంట అక్కడైతే చెడ్డ అంట. అంటే సరే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, కేసీఆర్ గారు హామీ లేదు అంటారేమో. సరే, వాళ్ళు ఏమన్నా హామీ ఇచ్చారు? దశల వారీగా మద్య నిషేధం అని చెప్పాడు, కానీ సంపూర్ణ మద్య నిషేధానికి దశల వారీగా చూపుతున్నారు కదా. పాయింట్ నెంబర్ 2, రాష్ట్ర వనరులను వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగించే విధంగా ఉపయోగించాలి. ప్రజల మేలు కోసం రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ప్రభుత్వం తీసుకునే రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక వనరులపై అది తప్పనిసరిగా అధిక భారం మోపుతుంది అని అంబేద్కర్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నడుములు విరిగేలాగా రాష్ట్ర ప్రజలపై రుణాలు చెల్లింపుల భారాన్ని 10 లక్షల కోట్ల రూపాయలు దాటించారు. దీర్ఘకాలంలో ప్రజా శ్రేయస్సు కోసం మూలధన వ్యయాన్ని పెంచలేదు. సంపద సృష్టి మీద దృష్టి లేదు, అసలు పెట్టలేదు. జోలె పట్టుకొని కుదిరిన చోటల్లో అప్పులు తెస్తూ ఏపీ ఆర్థిక పరిస్థితిని కుక్కలు చింపిన విస్తరలా మార్చారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు, గుత్తేదారులకు బిల్లులు ఏవీ సకాలంలో అందించకుండా అందరి ఉసురు పోసుకుంటున్నారు. 10 లక్షల కోట్లు అప్పు అనేది ఈ పత్రిక కన్ఫర్మ్ చేస్తాం. అందుకే చదువుకున్న సో ఇలా చేశారు కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత లేదు. అంటే మనకి నాకు తెలిసి బడ్జెట్ పెట్టిన ఫిగర్స్, లేకపోతే ఆర్థిక మంత్రి చెప్పిన దేశ ఆర్థిక మంత్రి చెప్పిన మాటలు, లేకపోతే ఆర్బీఐ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లో ఉందా లేదా అని చెప్పే స్టాటిస్టిక్సే నేను ప్రామాణికంగా తీసుకుంటాను. ఎవరైనా తీసుకోవాలి, కానీ ఈడొక్కడే అతీతం. వీళ్ళిద్దరు ఈ భోగనిగల్లోనూ ఆ పౌడర్ డబ్బాడే అతీతం. ఈవెన్ పార్లమెంట్ చెప్పింది అనుకుంటే అంతే కదా. వీళ్ళ అమ్ముల పొద్దులో ఉన్న ఒక పాశుప శాస్త్రంగా రఘురామకృష్ణరాజుకే మొహం ఇడిచి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. నిర్మలా సీతారామన్ 447 అంటే 4,47,447 కోట్లని. గత ప్రభుత్వం 2018లో ప్రభుత్వం కోల్పోయి 2019లో కొత్త ప్రభుత్వానికి ఇచ్చిన బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఆనాటి మన ఆర్థిక అప్పు అన్ని ఎంతో తెలుసా? 2,28,000 కోట్లు అన్నది ఆ రోజు స్టాటిస్టిక్స్. 2,28,000 కోట్లు 447 నుంచి మినహాయిస్తే మిగిలింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు. అంటే నిర్మలా సీతారామన్ చెప్పేది కూడా తప్పు. అందుకే జర్నలిస్ట్ మీరు అనుకోండి, మీరు నేను ఇవి ఫాలో అవుతాం. పచ్చళ్ళు పెట్రోల్ బంకుల్లో పనిచేసిన వాళ్ళు చేస్తే ఆ విధంగా ఉంటాయి.
ఇది ప్రజలు గ్రహించగలగాలి. సో ఈయన ఇట్లా అప్పులు చేశారు కాబట్టి అంటే ఇప్పుడు ఎలా అప్పులు ఇప్పుడు చేశారు? ఇది ఈ నేను వార్ ఇవాళ మళ్ళీ మీకు చెప్తున్నాను, అమరావతి బాండ్స్ అన్నారు, అమరావతి బాండ్స్ అప్పు మీరే చేశారు. నెక్స్ట్ దాని తర్వాత పోలవరం బాండ్స్ తీసుకొచ్చారు. పోలవరంకి సంబంధించిన దాంట్లో మళ్ళీ రాష్ట్ర ఖజానాకి 447 కోట్లు ఫస్ట్ విడతలోనే వచ్చాయి ప్రభుత్వం 2019లో స్థాపించిన వెంటనే. సో ఏ అప్పుకైనా సరే సరే, నా పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఏ బెవరేజ్ కార్పొరేషన్ అప్పు నేను విశ్లేషించి చెప్తున్నాను ప్రతిసారి. మీరు ఇంకే కార్పొరేషన్స్ త్రూగా తీసుకున్న అప్పులైనా సరే ఉదాహరణ కలెక్టర్ ఆఫీస్ అప్పు పెట్టి సరే తీసుకొచ్చారు. నాకు కాదు పాయింట్. అప్పు తీసుకునేవాడు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయకూడదా? ఈ అలాగే దేశం ఈ దేశంలో ఎవరికీ హక్కు దేశంలో ఎవడైనా చేయగలడా? ఎవరికి హక్కు లేదు. దాన్ని ఎలా కోడ్ ఇప్పుడు ఎందుకంటే మనం భారతదేశం అప్పుల ఊబిలో కుట్టుకుని అప్పులతోనే ముందుకెళ్తాం. దాన్ని ఎలా కోడ్ 150 లక్షల ఎలా కోడ్ కోట్లు ఎలా కోడ్ చేశారు? మరి అక్కడ రాముడి విగ్రహం ఆవిష్కరిస్తున్నాడు కదా సార్ ఆయన. 150 లక్షల కోట్లు అప్పు చేసినాడు, రాముడి విగ్రహం ఆవిష్కరిస్తున్నాడు మన నరేంద్ర మోడీ. ఈయనంత 2 లక్షల కోట్లు, 100 లక్షల కోట్లు, అది 100 లక్షల కోట్లు 100 లక్షల కోట్లు. మీకు ఇంకోటి గమనించట్లేదా? వీళ్ళు కడుపు అంటే ఎక్కడ తెలుసా? ఈ ఫిగర్లు ఇంతలా మనం మాట్లాడుతున్నాం కదా వీళ్ళు చేసిన అప్పులని. ఒక రాష్ట్ర బడ్జెట్లో 2,42,000 కోట్లు సంక్షేమ రూపంలో ప్రజలకి డీబీటీ నాన్ డీబీటీ పథకంలో ప్రజలకు అందించిన లెక్క చట్టాతో సైతం ఉంది. సార్ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ సమన్వయం ఎక్కడ మిస్ అవుతుందంటే వీడు చెప్పిన ఈ భౌగోళిక 10 లక్షల అప్పులు ఈ శాతారం కన్నా నిర్మలా సీతారామన్ ఆర్బీఐ బడ్జెట్ ప్రకారం వచ్చిన ఫిగర్స్తో మ్యాచ్ అవుతూ రాష్ట్ర ప్రభుత్వాలకు సంక్షేమానికి ఈ ప్రభుత్వం అలా సినిమాలు చూడండి అకౌంటబిలిటీ అనేది వాళ్ళు జస్టిఫై చేసి చూపించింది. సరే వాళ్ళు చూడండి అంటే నా అబద్ధాలతో ప్రజలు రిట్రీట్ పాయింట్ అప్పు చేసిన వాడు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించకూడదు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగే జవహర్లాల్ నెహ్రూ మొదలు